హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు హల్లెలూయా అన్నారు ఈరోజు. సంతోషం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. హల్లెలూయా. వాక్యపు అంశము భయంకరమైన తీర్పులో నుండి రక్షించినదే కృప. భయంకరమైన తీర్పులో నుంచి రక్షించినదే కృప. భయంకరమైన తీర్పులో నుండి రక్షించినదే కృప. హల్లెలూయా. దేవాది దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? చాలా స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ ఎలాగ మారిపోయిందంట? నేను ఉదాహరణ వదిలేసి, ఆ స్వేచ్ఛ ఎలా మారిపోయిందంట? దేవుడే ఎందుకు సృష్టించానా, దేవుడే ఎందుకు నేను రూపించానా, ఎందుకు వీళ్ళని తయారు చేశానా, ఎందుకు వీరిని కాపాడానా, ఎందుకు వీరిని రక్షించానా, ఎందుకు వీరికి సంతానాన్ని ఇచ్చి భూమి అంతటా విస్తరించానా అని దేవాది దేవుడికే ఏమొచ్చింది? దుఃఖం వచ్చింది, కోపం వచ్చింది, బాధ కూడా. ఇది భయంకరమైన తీర్పు. ఇది మొట్టమొదటిగా భూమి మీద మొట్టమొదటిగా ఇది పాతాళములో కాదు కానీ ఇంకా ఏ చోట కాదు కానీ ఈ తీర్పు ఎక్కడ జరిగింది? నేరుగా భూమి మీద మన కళ్ళ ఎదుట జరిగింది. మనం చూడలేదు కానీ వాక్యానుసారంగా మనము చూడగలము. అవునా కాదు? ఎంతటి బాధ కనపరుస్తున్నాడంటే ఆయన, ఎందుకురా నాయనా వీళ్ళని నేను రూపించాను అని దేవాది దేవుడు సాక్షాత్తు పరలోకపు తండ్రి దుఃఖపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. అది పడుతూనే ఇంకా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంట? తీర్పు తీర్చబోతున్నాను. ఈ భూమి మీద ఏ దాని నేను సజీవంగా ఉంచడానికి ఇష్టపడట్లేదని దేవుడు ఆయన తనను తాను నిర్ణయించుకున్నాడు. ఒక భయంకరమైన తీర్పులో ఇక భూమి మీద దేనిని ఉంచాలన్న దేవాది దేవుడు మొట్టమొదటిగా కృప అనే సత్యాన్ని, కృప అనే ఒక ఆయుధం, ఇస్ ద వెపన్ ఆఫ్ God's weapon. What is the meaning of grace? It's a God's weapon. ఈ ఆయుధం దేవుని చేతిలో ఉన్న ఈ కృప అనే ఆయుధం ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? భయంకరమైన తీర్పులో నుంచి కూడా మనల్ని కాపాడేదే కృప. ఏంటంట? భయంకరమైన తీర్పులో నుంచి కూడా మనల్ని కాపాడేదే కృప. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమన్నాడు ఆయన? చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు
37వ వచనం. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్యుని కుమారుని రాకడయును అలాగే ఉండును. చాలా జాగ్రత్తగా గమనించండి. నోవాహు దినాలు ఎలా ఉంటాయో దేవుని రాకడ పరిస్థితులు కూడా సేమ్ అలాగే ఉంటాయంట. మళ్ళీ ఇక్కడ చాలా ఆయన లాక్ ఓపెన్ చేసి చెప్తున్నాడు. జల ప్రళయమునకు ముందటి దినములలో, అంటే ప్రళయము రాకముందు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, వారి హృదయం చెడిపోయింది, వారిని ఎందుకు నేను రూపించాను, ఎందుకు వారిని సృష్టించాను అని ఆయన బాధపడుతున్న ప్రకారము ఇక్కడ కూడా ఏమవుతుందంటే చూడండి, జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఊరలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుపోబో వరకు ఎరగకపోయి అలాగునే మనుష్యుని రాకడ కూడా అలాగే. ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో ఇంకొక చోట చక్కటి మాట రాయబడింది. ప్రభువా అని నన్ను పిలిచిన వారందరూ తండ్రి రాజ్యంలో ప్రవేశించరు, కానీ నా తండ్రి చిత్తాన్ని జరిగించిన వారే. దేవా, మేము అద్భుతాలు చేశాము, ఆశ్చర్యకార్యాలు చేశాము, స్వస్థతలు చేశాము, దయ్యాలను వెళ్ళగొట్టాము, నీ సేవకులుగా స్థాపించబడ్డాము, నీ సేవకులుగా జీవించామయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన అంటున్నాడు, ఆయన ఆ రోజు నోవాహు దినంలో ఎలా బాధపడ్డాడో ఈ అంత్యకాల దినాల్లో కూడా ఆయన ఇలాగే బాధపడుతున్నాడు. సేవకుల విషయంలో బాధపడుతున్నాడు, విశ్వాసుల విషయంలో బాధపడుతున్నాడు, కుటుంబాల విషయాల్లో బాధపడుతున్నాడు, అలాగే అన్యజనుల విషయంలో బాధపడుతున్నాడు. ప్రతి ఒక్కరి విషయంలో బాధపడుతూనే ఉన్నాడు. మన ప్రవర్తన ఆయన్ని బాధ పెట్టే ప్రవర్తనగా ఉందా, లేదంటే కృపను పొందుకున్న ప్రవర్తనగా ఉందా అనేది నిజంగా మనం ఒక్కసారి మనమే జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు వీరిని రూపించాను, ఎందుకు వీరిని పిలిచాను, ఎందుకు వీరిని హత్తుకున్నాను, ఎందుకు వీరిని ముద్దాడుతున్నాను, ఎందుకు వీరిని నా రెక్కల చాటున భద్రపరుచుకున్నాను అని ఆయనకు విసుగు తెప్పించేగా ఈ అంత్యకాల దినాల్లో ఆత్మీయ జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. ఈరోజు ఒకసారి ఆలోచించండి, ఏర్పరచబడిన వారందరూ ఏమైపోతా ఉన్నారు, తొలగిపోతా ఉన్నారు, దూరం అవుతా ఉన్నారు, పాడైపోతా ఉన్నారు. ఆకాశ నక్షత్రాలలో 3వ భాగాన్ని అపవాది యొక్క ఆ యొక్క తోక ఎలాగైతే ఈడ్చి వేసిందో, భూ సంబంధమైన వాటికి లోబడి ఈ రోజులో కూడా ఆయన పరలోకమందు మన కొరకు సంతోషం లేని వ్యక్తిగానే, మన కొరకు ఆనందం లేని వ్యక్తిగానే ఉండి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆ తీర్పులో నిలబడే వ్యక్తిగా, ఆ రాకడ తీర్పులో నిలబడే వ్యక్తిగా ఉంటున్నావా, లేదంటే జలప్రయంలో కొట్టుకోబోయే వ్యక్తిగా ఉంటున్నావా, లేదంటే కృప ఓడ అనే కృపలో కంచెలో నీవు భద్రపరచబడే వ్యక్తిగా ఉంటున్నావా అనేది మనమే జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు కృప ఎవరి మీదకి వస్తుంది? కృప ఎవరి మీదకి వచ్చింది? మొట్టమొదటిగా చెప్పండి, కృప ఎవరి మీదకి వచ్చింది? ఎందుకు వచ్చింది కృప? వెరీ గుడ్. కృప ఎందుకు వచ్చిందంటే ఒకసారి ఇక్కడ గమనిద్దాం. కృప ఎందుకు వచ్చిందంటే 9వ వచనంలో చూస్తే, నీతిపరుడును తన తరములలో నిందారహితుడు, మూడవదిగా దేవునితో నడిచినవాడు. ఎవరితో? దేవునితో నడిచినవాడు. కృప ఎందుకు వస్తుందంట? ఎవరి మీదకి వస్తుందంట కృప? నిందారహితుల మీద, నీతిమంతుల పైన, మరలా దేవునితో నడిచే వారి పైన మాత్రమే కృప ఉంటుంది. మీకు ఒక డౌట్ రావాలి, కృప నీతిమంతుల పైన ఉంటుందా? కృప నిందారహితుల పైన ఉంటుందా? కృప ఆయనతో నడిచిన వారి పైన ఉంటుందా? నిజమేనా? మరి వాక్యము
కొత్త నిబంధనలో ఇలా లేదే. నీతిమంతుల మీద ఉంటుంది, అనీతిమంతుల మీద కూడా ఉంటుంది. అవునా? అంతేనా? మీకు ఒక డౌట్ రావాలి కదా. ఇప్పుడు ఎంతమందికి వచ్చింది? కృప నీతిమంతుల మీదే ఉంటుందా? కృప నిందారహితుల మీదే ఉంటుందా? కృప దేవునితో నడిచే వారి పైన ఉంటుందా? మరి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇంకో రకంగా ఉంది. చదవండి ఆ మాట. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఏముంది? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఏముంది? అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను. ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకొని ఇలాగేనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏ నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. ఇది మరి పాపం ఎక్కడ విస్తరించనో కృప అపరిమితంగా అక్కడ విస్తరించను. ఇది ఎక్కడ న్యాయము? అంటే నోవాహు కూడా పాపం చేస్తే కృప వచ్చిందా? నీతిమంతులుగా ఉన్నందుకే వచ్చిందంటున్నాడు, నిందారహితులుగా ఉన్నందుకే వచ్చిందంటున్నాడు, అలాగే దేవునితో నడిచినందుకే వచ్చిందంటున్నాడు. కానీ ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక కొత్త నిబంధనలు ఏమంటాడు? పాపం ఎక్కడైతే విస్తారంగా ఉంటుందో, అధికంగా ఉంటుందో, కృప అక్కడ అత్యధికంగా ఉంటుంది అని ఎందుకు రాయబడింది? ఎందుకంటే ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నీతిమంతులుగా ఉండి వచ్చిన వారా? కృప ఎవరిని వెతుకుతుందంటే నాయన, సౌలు లాంటి వారిని వెతుకుతుంది. దేవుని కొరకు నిలబడే వారిని వెతుకుతుంది కృప. సౌలు ఎలా మారాడు? పౌలుగా మారాడు. ఆ సౌలు ఏం చేశాడు? కృపను కోల్పోయాడు. దేవుని కొరకు పాపములో ఉంటూ దేవుని కొరకు నమ్మకంగా జీవించగలరు అన్న వారిని మాత్రమే కృప వెతుకుతుంది. దేవుని కొరకు నమ్మకంగా లేని వారిని కృప ఏం చేస్తుంది? విడిచిపెడుతుంది. అందుకే పాపం ఎక్కడ విస్తారంగా ఉంటుందో అనగా వారు పాపం చేస్తూ దేవుని గురించి తెలియక, దేవుని గురించి అనుభవాలు తెలియక జీవిస్తున్నారో వారు దేవుని కొరకు నమ్మకంగా నిలబడగలరు అని అనుకున్నప్పుడే కృప వారిని ఏం చేస్తుంది? వారిని పట్టుకొని వారు పొందుకోలేని ఆ పరలోక రాజ్యమును వారికి అందించినదే కృప. ఈరోజు మనం దేవుని కొరకు నిలబడగలమా లేదా అనేది మనం ముందుగానే వెతికి శోధించేది ఏంటి తెలుసా? అందుకే యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయంలో దేవుడు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. చూడకుండా చెప్పాలి కృప గురించి. యోహాను సువార్త నేను ఇంతకుముందు కూడా మీద చదివించాను. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కృప గురించిన ఒక అద్భుతమైన మాట ఉంది. చదవండి. ఎందుకు అనుకుంది తీసి మీరే నేను రెఫరెన్స్ చెప్పాలని చదవండి. మొదటి అధ్యాయం ఇటు పక్క లైన్లోనే ఉంటుంది. త్వరగా ఆ వాక్యం శరీరధారి కృపాశక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఇంకా కృప గురించి ఇంకా ఏమైనా ఉన్నాయో చూడండి త్వరగా. సరే 16 వచ్చి చదవండి. ఎందుకని పరిపూర్ణతలో నుండి ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి నోవాహు ఒక కృపే ఉంది. కానీ మనకి ఎట్లా ఉందంట? కృప వెంబడి మనకేమిచ్చాడు? క్రీస్తు ఇచ్చాడు. ఈరోజు నీకు కలిగిన కృపే నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఒక గొప్ప అనుభవంలోనికి తీసుకెళ్తుంది. అందుకే ఈ కాలాన్ని మనం ఏమంటున్నాము? కృపా కాలం. ఆయన నివసించిన కాలం, ఆయన కృపగా మారిన కాలము, కృపే ఆయన మూలముగా మనకు అందించబడిన కాలం ఇది. అందుకే దేవుడు మనకు ఇంకా బలహీనపడుతున్నా, ఇంకా తొలగిపోతున్నా, ఇంకా మనం దిగజారిపోతున్నా, ఇంకా మనము వేసారిపోతున్న ఆ కృప అనేది మనల్ని గట్టిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేంత వరకు, ఆయన తీర్పులో నుండి మనల్ని రక్షించేంత వరకు మనల్ని కాపాడుతూ వస్తూనే. ఒక భయంకరమైన తీర్పులో నుండి నోవాహు కుటుంబాన్ని రక్షించింది కృప.
ఈరోజు దేవుని రాకడలో నుంచి ఆయన రహస్య రాకడల అనగా ఆయన రాబోతున్న ఆ యొక్క రహస్య రాకడలో ఆ తీర్పులో మనం నిలబడకుండా రక్షించేదేంటి ఆయన కృపనే. నోవాహు ఆ జల ప్రళయము ఆ నీరంతా ఎప్పుడు వచ్చింది? నోవాహు ఓడలోనికి పోయిన తరువాత దేవుడే తానే తలుపు వేశాడట. నోవాహు అయితే తలుపు తెరుస్తాడేమని దేవుడు తానే తలుపు వేశాడట. నోవాహును భద్రపరిచిన తర్వాతనే ఆకాశ తూములు, కింద నుంచి ఊటలు, సముద్రము, సునామీలన్నీ ఆ రోజు వచ్చాయి. రేపు రహస్య రాకడనగా దేవుని యొక్క 7 సంవత్సరాల పరిపాలన, అపవాది మనల్ని తాకక మునుపే, అపవాది మనల్ని పరిపాలించక మునుపే, అపవాది మన పైన ఆధిపత్యాన్ని చలాయించక మునుపే క్రీస్తు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ఆయన సింహాసనం వద్దకు, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో తెలియజేసిన విధంగా ఆయన సింహాసనం వద్దకు ఏలుచున్న వ్యక్తిగా, ఏలుచున్న మగ పిల్లవాడిగా మనల్ని ఆయన తీసుకెళ్ళబోతా ఉన్నాడు, భద్రపరచబోతా ఉన్నాడు. దీని గురించిన అనుభవాలు మనకు నోవాహు కాలంలోనే దేవుడు మనకు తేడతెల్లగా మనకు బయలుపరిచాడు. ఈరోజు మనల్ని కాపాడేది, మనం పొందుకునే దాన్ని పొందుకునే విధంగా చేసేది కృప. ఆ కృప మనల్ని ఎలాంటి అనుభవాల్లోనికి తీసుకెళ్తే మనము పరలోక రాజ్యానికి వెళ్తామనేది కూడా ఈరోజు మనమే నోవాహు కాలంలోనే దేవుడు మనకు బయలుపరిచాడు. అది ఈరోజు మనం ధ్యానము చేద్దాం. ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. ఇప్పుడు అసలు దాంట్లో పోదాం. ఈరోజు ఎంతమంది కృపను పొందినారు? అందరూ కృపను పొందిన వారే. ఆదికాండము 8వ అధ్యాయము మొదటి వచ్చిన నేను చెప్తాను. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు భూమి మీద వాయువును విసిరినట్లు చేయడం వలన నీళ్లు తగ్గిపోయాయి. అగాధ జలముల ఊటలు, ఆకాశపు తూములు మూయబడింది. ఆకాశం నుండి కురియుచున్న ప్రచండ వర్షం నిలిచిపోయింది. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 180 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా, మొట్టమొదటిగా నీళ్లు తగ్గడానికి ఎన్ని రోజులు పట్టిందంట? 180 డేస్. 180 డేస్. 7వ నెల ఎక్కడికి వచ్చారు? మళ్ళా 7వ నెల ఇజ్రాయేలీలకు మొట్టమొదటి నెల. ఏంటి మనకు మొట్టమొదటి నెల? ఇది ఇజ్రాయేలీలకు 7వ నెల మొదటి నెల. వాళ్ళకి ఎక్కడ మీరు నిర్గమకాండంలో మీరు చదవచ్చు. ఓకేనా? అందుకే దేవుడు చాలా చక్కగా 7వ నెల 17వ దినమున ఓడ ఆరారాతు కొండ మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుతూ వచ్చెను. 180 దినములు అయిన తర్వాత 7వ నెల 17వ దినమున ఆ ఓడ ఎక్కడ నిలబడిందంట? ఒక కొండ మీద నిలబడిందంట. ఆ కొండ మీద నిలబడిన రోజు నుంచి 10వ నెల మొదటి దినమున కొండ శిఖరములు కనబడెను. అనగా 2 నెలలు. ఎంత? దగ్గర 2 నెలలు. ఇదొక 7 అంటే 8, 9, 2.5 నెల. నీళ్ళు తగ్గిపోవడానికి ఎట్లా పడింది? 180 దినములు కాక 2.5 నెల వాళ్ళకి ఆ కొండ, ఆ బోటు కొండ మీద రావడానికి పట్టిందనమాట. 40 దినములైన తర్వాత ఎక్కడైనా 40 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి, మళ్ళీ అక్కడి నుంచి ఎన్ని దినాలు? 2.5 నెల నుంచి మళ్ళీ ఎన్ని దినాలు? 40 డేస్. 40 గురించి మీకు చాలాసార్లు చెప్పాను. 40 పరీక్షా కాలము, జయకాలం, జయ జీవిత కాలము, దేవునితో సహవాసం చేసే కాలం. అందుకే 40 దినములైన తర్వాత కిటికీ తీసి
ఒక కాకిని వెలుపలికి పోనిచ్చాడు. అది బయటకు వెళ్ళి భూమి నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద తగ్గిపోనో లేదో చూచుటకు అతడు తన యుద్ధ నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవించాడు. మొట్టమొదటిగా దేవుడు దేన్ని పంపించాడంటే బయటికి నోవాహు దేన్ని బయటికి పంపించాడంట? కాకి ఎక్కువగా ఎవరితో సహవాసం చేస్తుంది? ఏమన్నా లోకముతో, అవిశ్వాసులతో. కాకి యొక్క సహవాసం ఎవరితో? లోకముతో, అవిశ్వాసం. ఇది లోకస్తులకు సాదృశ్యమైన పక్షం. దాన్ని బయటికి పంపిస్తే దాన్ని ఒక చిత్తానుసారంగా నోవాహు ఏం చేశాడు? బయటికి పంపించాడు. కానీ నోవాహు చిత్తాన్ని నెరవేర్చిందా? కనీసం తిరిగి వచ్చిందా? ఈ అంత్యకాల దినాల్లో కూడా కాకి అనుభవాలు మనం రక్షించాలి. ఏమనుభవాలు రక్షించాలి? కాకి అనుభవాలు, అవిశ్వాసులతో సహవాసం చేసే అనుభవాలు, లోకంతో సహవాసం చేసే అనుభవాలు, లోకస్తులతో జీవించే అనుభవాలు, లోకంతో మనం గడిపే అనుభవాలు మనలో నశించాలి. ఈ కాకి ఆత్మ దేవుడి చిత్తాన్ని నెరవేర్చదు, దేవుడి చిత్తాన్ని జరిగించదు. ఇది భూమి మీద ఏం చేస్తుందంట? ఇటు అటు తిరుగుతానే ఉంది కానీ తిరిగి ఓడలోనికి రావట్లేదు. ఇటు అటు తిరగడం ఎవరి పని? అది అపవాది పనేనా? ఎక్కడ రాయబడిందట? ఇటు అటు తిరగడం రాయబడిందా? ఎక్కడ రాయబడింది? ఎక్కడ రాయబడింది? యోబు గ్రంథంలో దేవాది దేవుడు ఒక మీటింగ్ పెట్టినప్పుడు అపవాది వచ్చినప్పుడు అడుగుతున్నాడు, ఏమా ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను భూమి మీద ఇటు అటు అటు ఇటు తిరుగులాడుచు మీ దగ్గరికి. ఈరోజు మనం అటు ఇటు తిరిగే ఆత్మలాగా ఉండకూడదు. చాలా మంది ఒక స్థిరత్వం, మనకంటే దేవుని కృప, మనకంటే ఒక షీలో అనే స్థిరత్వం ఉంటుంది. కానీ చాలా మందికి ఊరికే ఇటు అటు, ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఇటు అటు. ఒక సహోదరు ఉండేది, మనకు తెలిసిన సహోదరు. అమ్మ నీ పరిచర్య ఏంటో దేవుని అడగమ్మా, నీ పరిచర్య ఏంటో జరిగించమ్మంట. నాది అక్కడన్నయ్యా, నాది ఇక్కడన్నయ్యా, నాది ఇటు అన్నయ్యా, నాది అటు అన్నయ్యా. నాకు ఎప్పుడు బాధ కలిగింది. అటు ఇటు ఇటు అటు అటు తిరుగులాడు. మనకు ఒక స్థిరత్వం ఉంది, మనకంటూ ఒక చిత్తం ఉంది. ఆ చిత్తం చేసేవారిగా మనం ఉండాలి. కానీ ఊరికి అటు ఇటు ఇటు అటు తిరిగే వ్యక్తులుగా మనం ఎప్పుడు దేవుడు కనీసం ఒక స్వార్థను మనం ప్రకటిస్తున్నాం అంటే, నువ్వు ఏ దాన్ని ప్రకటిస్తున్నావు? స్వార్థ. నువ్వు ఎలాంటి స్వార్థను ప్రకటిస్తున్నావు అనేది కనీసం మనకు తెలియాలి. లోకమంతా చూపించాలి. ఈరోజు కాకి ఆత్మను ధరించుకొని, అపవాది ఆత్మను ధరించుకొని ఇటు అటు ఇటు అటు తిరుగులాడుతూనే సేవకులైన విశ్వాసులైన వాళ్ళు దేవుని చిత్తాన్ని జరిగించరు, దేవుని కార్యాలను జరిగించరు. కాకి ఏం చేస్తూ ఉంటుంది? తిరుగులాడుతున్నది. ఇక ఏడ తిండి దొరికితే అలా ఆగిపోతుంది. అవునా కదా? అది ఎక్కువగా ఎవరితో సహవాసం చేస్తుంది? ఇంకా లోకస్తులు, చచ్చిపోయిన వాళ్ళు అనుకోండి, ఇంకా వాడితో మాత్రమే సహవాసం చేస్తారు. అందుకే నోవాహు ఓడలో నుంచి వెళ్ళిన కాకి తిరిగే స్వభావాన్ని కలిగిందే కానీ నోవాహు చిత్తాన్ని జరిగించలేదు, నోవాహు కార్యాన్ని సఫలపడి కనీసం తిరిగి రావట్లేదు. సరే ఇది కాదు, ఈ కాకి వెళ్ళిపోయింది అని నోవాహు అనుకొని మళ్ళా ఏం చేశాడంట? నోవాహు తాతగారు అతడు తన యుద్ధ నుండి నల్ల పావురము ఒకటి వెలుపలికి పోవించాడు. నీళ్లు భూమి అంతట మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి
పావురం ఏం చేసిందంట, నల్ల పావురము, నల్ల అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఏదిగా కృపతో నింపబడ్డ దాన్నే నల్లని దానాన్ని ఆయన వర్ణిస్తా ఉన్నాడు. మనలో నల్ల అంటే తమిళనాడులో నల్ల మంచి అని అంటారు, అలాని కాదు. కృపకు సాదృశ్యమైన సౌందర్యవతి అయిన శూలమితి నల్లని దానం. ఈరోజు అద్భుతంగా ఒక నల్ల పావురాన్ని పంపిస్తే అది అటు ఇటు తిరగలేదు. తన కాలు మోపడానికి స్థలం లేనందున ఏం చేసింది, తిరిగి మరలా ఏం చేసింది, నోవాహు దగ్గరికి ఎవరి దగ్గరికి అయితే ఎవరైతే పంపించారో తిరిగి మరలా తన గూటికే చేరింది. ఈరోజు మనం ఎలా ఉంటున్నాము? తిరిగి గూటికి చేరేవారిలాగే ఉంటున్నామా? దేవుడి చిత్తాన్ని జరిగించేవారిలాగే ఉంటున్నామా అనేది మనమే జ్ఞాపకం చేసుకోవాలి. మరలా నోవాహు అందరితో వదిలిపెట్టాడు. ఏమైనా చూద్దాము. అతను మరీ 7 దినములు తాలి మరలా ఒక నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోవాహునకు తెలిసెను. ఈ నల్ల పావురం ఏం చేసిందంట, బయటికి వచ్చి సాయంత్రం వరకు తిరిగిందంట. ఎట్లా? సాయంత్రం వరకు తిరిగి వెళుతూ ఒలీవ మొక్కను, ఆ ఆకును లేదా చిగురును తన నోటేనా అంతేనా, తన నోట కరుచుకొని తిరిగి ఎవరి దగ్గరికి వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఒక పావురాన్ని పంపించారు. ఒక భయంకరమైన తీర్పు తరువాత ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు మన లోకం నుంచి ఒక పావురాన్ని తీసుకుని పంపించారు. పావురము వెళ్తూ యేసు దగ్గరికి తిరిగి వెళ్తూ ఏం చేసింది తెలుసా? ఒలీవ మొక్కను చిగురుని తీసుకొని యేసుకు ఆత్మీయత్వం ఏంటంటే, దేవుని రాకడలో నీవు ఒలీవ మొక్క వలె ఉంటే, నువ్వు పచ్చగా ఉంటే, నువ్వు ఒలీవ మొక్కలాగా పరిశుద్ధతను కలిగి ఉంటే, నీవు పరిశుద్ధాత్మ నోటిలో ఒలీవ మొక్క వలె నీవు తిరిగి దేవుడి రాజ్యానికి నువ్వు చేరగలవు. ఈరోజు నువ్వు దేవుని రాజ్యానికి చేరాలంటే పరిశుద్ధాత్మ నోటిలో మొక్కవై నువ్వు ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ నోటిలో మొక్కగా నువ్వు ఉంటున్నావా, లేదంటే నువ్వు ఎలా ఉంటున్నావు అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాము. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన్ని మనం ఎప్పుడు 14వ వచనము, అలాగే నాయన 14వ అధ్యాయము ఎన్నో విషయం చెప్పాను, 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమునకు పానమునకు కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈరోజు మనం పరిశుద్ధాత్మ యందు మనం ఎలా ఉండాలంట? ఆనందించే వారిగా ఉండాలంట. పరిశుద్ధాత్మలో ఆనందించే వ్యక్తులుగా మన జీవితాలు ఉండాలి. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూస్తే, 12వ అధ్యాయం 3వ వచనం చూస్తే, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయించున్నాను. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తున్నామంటే ఎవరి వల్ల ఉచ్చరిస్తున్నాము? పరిశుద్ధాత్మ దేవుడి వల్ల మాత్రమే ఉచ్చరిస్తున్నాం. ఈరోజు నువ్వు ఆయన నోట ఒలీవ మొక్క వలె ఉంటేనే నువ్వు పరలోక రాజ్యానికి రహస్య రాకడలో నువ్వు ఎత్తబడతావు. పరిశుద్ధాత్మ దేవుడు లేదు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీటి ద్వారాను ఆత్మ ద్వారాను నూతనంగా జన్మిస్తే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి వారసులు కావని సాక్షాత్తు రాజులకు రాజు ప్రభులకు ప్రభు
తెలియచేస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ చేతిలో మనము ఉండాలి. పరిశుద్ధాత్మ నోటిలో మనం ఒలీవ మొక్క వలె పచ్చగా ఉండాలి. ఒలీవ మొక్కలు దేవాది దేవుడి సన్నిధానంలో 2 ఒలీవ మొక్కలు ఏం చేస్తున్నాయంటే నిత్యము ఆయన్ని మహిమపరుస్తూ ఉన్నారు. ఏలియా హనోకులు దేవాది దేవుని ఎదుట ఒలీవ మొక్కల వల్ల ఆయన మహిమపరుస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఎలాంటి మొక్కగా ఉంటున్నావు? ఈరోజు ఒలీవ మొక్క అయ్యి ఆ ఒలీవ మొక్క చాలా ఒలీవ మొక్కలు ఉంటాయి, కానీ నువ్వు ఏ ఒలీవ మొక్క అయి ఉండాలి? పరిశుద్ధాత్మ నోటి యందు ఒలీవ మొక్క మాత్రమే నువ్వు ఒలీవ మొక్క అయి నువ్వు ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిని మనం విడిచిపెట్టకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మాత్రమే మనము పరలోక రాజ్యానికి చేరగలం. అందుకే గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తతో మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా ఆశ్చర్యమవుతుంది. అందుకే దేవుని సువార్తలో నుంచి, దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో నుంచి మనం త్వరగా బయటకు వెళ్ళేవారిగా చాలా మంది వెళ్ళిపోతారు. మన సంఘంలోనే ఎంతమంది వెళ్ళిపోయారు? దేవుని యొక్క సువార్తలో నుంచి, దేవుని యొక్క చిత్తంలో నుంచి, దేవుని యొక్క సేవల నుంచి మనం తొలగిపోయే వారిగా ఉండకూడదంటే మనం పరిశుద్ధాత్మ దేవుని అన్ని పెట్టుకోవాలి. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, నేను చెప్పుకున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. మనం ఎలా నడుచుకోవాలంట? ఆత్మానుసారంగా నడుచుకోవాలంట. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మనం శరీరేచ్ఛ నెరవేరుస్తున్నాం, శరీర కోరికలను కలిగి ఉంటాం, శరీరాన్ని మనం సొగసుగా చూసుకుంటాం, శరీరంలో ఆనందిస్తున్నామంటే మనలో ఆత్మేచ్ఛ జరిగించబడలేదు. అందుకే ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీ శరీరేచ్ఛ నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును. కాబట్టి 18వ వచనం మీరు చూడండి, మీరు ఆత్మచేత నడిపింపబడిన వారి ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు మీరు కారు. కనుక మనం ఆత్మదేవుని ఎప్పుడు నిర్లక్ష్యపరిచేవారిగా మనము ఉండకూడదు. ఈ ఆత్మ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. 25వ వచనంలో చూస్తే, మనం ఆత్మను అనుసరించి జీవించే వారం అయితేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాము. ఈరోజు నువ్వు ఒలీవ మొక్కగా పరిశుద్ధాత్మ నోట ఉండాలంటే పరిశుద్ధాత్మ యందలి నువ్వు ఆనందముతో, సంతోషంతో నువ్వు ముందుకు వెళ్ళే వ్యక్తిగా నీవు ఉండాలి. అదే గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఏలనగా తన శరీరేచ్ఛలను విత్తువాడు తన శరీరమును క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను నిత్య జీవమును కోయును. కనుక మనం ఆత్మను అనుసరించి జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడి నోట మనం ఏమవుతాం? ఒలీవ మొక్కల వలె మనము మార్చబడుతూ ఉంటాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే 13వ వచనంలో మనం చూస్తే, మీరు సత్యమునకు అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందలి విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనము ఈరోజు మన పరలోక రాజ్యాన్ని వెళ్ళాలంటే ఎవరి ముద్ర కావాలి మనకి? శుద్ధాత్మ ముద్ర కావాలి. శుద్ధాత్మ ముద్ర ఉందా? ఊరికే వస్తేమమ్మ, ఇంటిమమ్మ, పోతిమమ్మ అంతే కాదు. ఈరోజు విశ్వాసం చూడండి, దేవుని చిత్తంలో కంటే, దేవుని కార్యంలో కంటే వారి సొంత క్రియలు, సొంత కార్యాలు, సొంత సుఖాలే వారికి ఎక్కువ. దేవుని రాకడ వచ్చి విడవబడితే ఆ నరకము, ఆ బాధ ఎలా ఉంటుందో గమనించని దేవుడి మధ్యలో ఆయనతో కనిపెట్టుకుంటూ మారు మనసు పొందుతూ ఆయనతో జీవించే వారి ధన్యత అద్భుతమైన ధన్యత. అలాంటి వారికే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంట? ముద్రిస్తాడు. అందులో ఈ చివరి వచనం చూస్తే, ఈ ఆత్మ మనకు స్వాస్థ్యమునకు సంచకరువుగా, ఆత్మదేవుడు ఏమన్నాడంట? సంచకరువుగా ఉంటున్నాడు. అంటే 2:22లో మనం చూస్తే, ఆయన మీలో కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము. ఎప్పుడు పరిశుద్ధాత్మతో విలీనమైపోయి దేవునికి ఆలయంగా కట్టబడడానికి పరిశుద్ధాత్మను మనకు ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటున్నాడు. అలాగే 18వ వచనం కూడా చూస్తే, 2వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఆయన ద్వారానే మనము ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఏమంటమ్మా? ఆత్మ ద్వారానే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఎవరి ద్వారా తండ్రి సన్నిధికి చేరుతామంట? ఆత్మదేవుడు. ఎన్ని
ఆత్మ లేనిది మనం లేని, ఆత్మ లేనిది మనము ఆయన నోట ఒలివ ఒక్కవలే మారాలి, చిగురుగా మారాలి. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనం పట్టుకొని దేవుని సన్నిధానానికి వెళ్ళి ఎవరిని యేసుక్రీస్తు పాదముల చెంత మనల్ని ఉంచుతుంది. పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మరి నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్యను వాడైనంత కాలం అతనికి దాసుడికి ఏ భేదం లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన 4వ అధ్యాయం 1వ వచనం అదే. కాబట్టి మీరు సమాధానములకు బంధం చేత ఆత్మ కలిగించు ఐశ్వర్యను కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువన్న పిలుపుకు తగినట్లుగా శాంతముతో కూడి సంపూర్ణ వినయంతోనూ సాత్వికతోనూ నడుచుకున్న వల్లని ప్రభువును బట్టి ఖైదులైన నేను మిమ్మల్ని బతిమాలు పంచున్నాను. శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కడే. ఈరోజు సహించుకోవాలి, సమాధానముగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడు దుఃఖపరచకూడదు. ఇక్కడే రాశారు చూడండి, 4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచడు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు తిరుగుబడినారు. ఈరోజు మనం పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నాం. ఇది సిద్ధంగా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నారు. మన మాటల ఎందుకు కానీ, మన తలంపుల ఎందుకు కానీ, మన క్రియల ఎందుకు కానీ, మన ప్రవర్తన ఎందుకు కానీ, ప్రతి విషయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనం దుఃఖపరుస్తే యుగముల వరకు మనకు నిజంగా మీరు పరిశుద్ధాత్మను ఆనందించాలి. పరిశుద్ధాత్మ చేతిలో మన నోటిలో మనము నీవ మొక్కవలే మార్చివేయాలి. దేవుని కృప ఆత్మను అందించింది. దేవుని కృప ఏమిచ్చింది? ఆత్మను అందించింది. ఈరోజు ఆ ఆత్మే మనల్ని మోస్తున్నాడు, ఆ ఆత్మ మనల్ని నడిపిస్తున్నాడు, ఆ ఆత్మ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అలాగే 6:17 మనం చూస్తే, మరియు రక్షణయు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వల్ల ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ఎక్కువగా ఆత్మ అనే ఖడ్గమునకు, ఆత్మని ఖడ్గము ఒక్కటి కాదు. ఈ ఆత్మ దేవుడి గురించి చెప్పుకుంటే ఒక్కటి కాదు, వందల వేలు ఉన్నాయి. అందుకే మీరు గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నివాస స్థలం ఏది భూమి మీద? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నివాస స్థలం ఏది భూమి మీద? ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు మీకు అర్థం కాకుండా ఇప్పుడు అర్థమయ్యే భాష అడుగుతాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కువ ఏ స్థలం అంతా నివసించేవారు? కొండపైన. దాని పేరు ఒలీవల కొండే కదా. ఒలీవల కొండే కదా. ఆ కొండ మీద ఎందుకున్నాడు? ఒలీవల కొండ మీద ఎందుకున్నాడు? ఆ రోజు ఆవురం నోట ఏముంది? ఒలీవ శివుడు. పరిశుద్ధతకు సాదృశ్యం, పరిశుద్ధతలో నివసించడం, పరిశుద్ధపరచబడటము, దేవుని చిత్తాన్ని జరిగించటకు సహాయపడుతుందే ఒలీవ మొక్క, ఒలీవ స్థలం. అందుకే హెచ్కేలు గ్రంథంలో ఆ యొక్క ఒలీవ కొండ పైన దేవుడి మహిమను ఆవరించారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒలీవల కొండతో సహవాసం కలిగి రోజు మనం ఆ ఒలీవ మొక్కల వల్ల జీవిస్తున్నాం. ఆ ఒలీవ మొక్కల వల్ల మనం జీవిస్తున్నామన్న పేరు మాత్రం మనకు ఉంది, కానీ మనము కులవేణి ప్రభు. ఈరోజు మనం ఒలీవ మొక్కగా ఉంటేనే అక్కడ మీకు తెలుస్తలేదు. ఆ పావురం బయటికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా దానికి కనిపించిన
ఆ చెట్టు కూడా ఏంటి? ఒలివ చెట్టే. వేద చెట్లు కనిపించి ఉండొచ్చు కానీ పావురం దేన్ని తెచ్చింది? కేవలం ఒలివ మొక్కనే తెచ్చింది. ఈ భూమి మీద క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఈరోజు ఈ భూమి మీద సేవకులుగా పిలువబడే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఈరోజు దేవుని మహిమకరంగా జరిగబడుతున్న సంఘాలు చాలా ఉండొచ్చు. లక్షలు విశ్వాసాలు వస్తున్న సంఘాలు చాలా ఉండొచ్చు. కానీ పెంచబడేది మటుకు ఒలీవ వృక్షం చిగురు మాత్రమే. ఆ చిగురు మాత్రమే. ఆ చిగురే వధువు సంఘము. ఆ చిగురే దేవుని చేత పరిశుద్ధాత్మ నోట ఉండే ఆ పవిత్రమైన సంఘము. రోజున ఆ ఒలీవ మొక్క చిగురులోనే ఆ ఒలీవ మొక్క అనుభవాన్ని ఖచ్చితంగా ఉండాలి. ఒకసారి మీరు గమనించండి, తండ్రి యొక్క పోలికలు ఎవరికి వస్తాయి? ఒకరి కుమార్తెని కానీ ఒకరి కుమారుడిని కానీ ఎలా మనం చెప్పగలం? కొత్తగా చూసిన వాళ్ళు వారి ముఖాన్ని చూస్తేనే మీ నాయనలాగే ఉండదు, మీ నాయనలాగే జీవిస్తున్నారు వాళ్ళతో. మా నాన్న కవలికలు మనలో ఉన్నాయి. ఈరోజు మన నాన్న నడుచుకున్న అనుభవాలు మనలో ఉన్నాయా? తండ్రిని పోలినవాడు కుమారుడు. అందుకే పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని పోలి అనగా క్రీస్తులాగా కనిపించేవాడు, క్రీస్తులాగా మాట్లాడేవాడు, క్రీస్తులాగా ప్రవర్తించేవాడు, క్రీస్తులాగా జీవించేవాడు, క్రీస్తులాగా ఉండేవాడు. అందుకే ఒలీవ మొక్క పరిశుద్ధాత్మక ఒలీవ మొక్కగా మారింది. అబ్రహాం తీసుకుంది. అసలు ఎలాంటి వ్యక్తి కదా అబ్రహాము? నేను అది చేయబోతున్నాను. దేవుడు అతనితో పంచుకున్న వ్యక్తే. ఒక గొప్ప పని, ఒక గొప్ప తీర్పు నేను భూమి మీద చేయబోతున్నాను అబ్రహాము, నీకు చెప్పకుండా ఏం చేయను. దేవాది దేవుడు దూతలకే చెప్పాడు. దూతలకి చెప్పాల్సిన అవసరం దేవాది దేవుడికి లేడు. కానీ అక్కడ ఏమంటున్నాడు? అబ్రహాము చెప్పకుండా నేను ఏ పని? ఎవరో మోషన్ తిడితే, అన్నదమ్ములు అక్కచెల్లెలు మోషన్ తిడితే పరలోకం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నీకు దర్శనం ద్వారా కనిపిస్తానేమో, నీ కళ ద్వారా నీతో మాట్లాడతానేమో, నా సేవకులైన మోషకు ముఖాముఖిగానే మాట్లాడతాను. ఒలీవ మొక్క వలె మోషే ఒలీవ మొక్క వలె, ఒలీవ మొక్క వలె దావీదు నా హృదయాన్ని సారి భూమి మొదటి దేవాలయాన్ని, నా దేవాది దేవునికి దేవాలయాన్ని కట్టాలని ఆశపడిన వ్యక్తి ఇతడు తప్ప ఎవరు? అబ్రహాము ఆశపడలేదు, మోషే ఆశపడలేదు, ఎవరు ఆశపడలేదు. ఒక్క వ్యక్తి ఆశపడ్డాడు. అందుకే దేవునికి హృదయానుసారిగా ఈ ఒలీవ మొక్క వంటి అనుభవాలు జీవించారు. ఒలీవ మొక్క వంటి అనుభవాలు తెలుసలేదు. ఆది అపోస్తులు పరిశుద్ధాత్మగా ఒలీవ మొక్కలు మొట్టమొదటిగా పెంచుకున్నాడు ఆయన. ఆ ఒలీవ మొక్క రాబోయే రోజుల్లో భయంకరమైన చాలా దుఃఖాన్ని కలిగజేసే రోజులు అయి ఉన్నాయి. ఈ రోజుల్లో నువ్వు ఒలీవ మొక్క వంటి అనుభవాలు కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ చేతులను ఉండాలి, ఎప్పుడు పరిశుద్ధాత్మ నోట ఉండాలి, పరిశుద్ధాత్మ ఎప్పుడు నిన్ను ఆవరించి ఉండాలి. నేను ఒక సహోదరి గురించి సాక్ష్యం చెప్తుంది. మా పాస్టర్ని కాకుండా అది చేశాడు, దేవుడు ఇది అద్భుతాలు చేస్తాడు. అక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఆవరించి ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు ఆవరించి ఉన్న ఏ దిగులు, ఏ కొదువ, ఏ బాధ, ఏ దుఃఖము, ఏ భయం కూడా వాడు ఉండదు. ఆలోచించాలి. ఆ రోజు నోవాహు జీవితంలో ఎలాంటి మంచి అనుభవాలు దేవుడు కలిగించాడో అవి
అదే అనుభవాలు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు. ఈ అంత్యకాల దినాల్లో దేవుడు అదే కార్యాన్ని జరిగించాడు. ఈరోజు పరిశుద్ధాత్మ అనేది ఎవరు నమ్మినా నమ్మకుండా ఈరోజు నేను నమ్మాలి. పరిశుద్ధాత్మ ఎవరితో ఉన్నా లేకున్నా నీతో నాతో ఉండాలి. పరిశుద్ధాత్మ ఆనందించాలి. మనకు దుఃఖం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, మనకు వేదన కలిగినప్పుడు ఇదిగో నేనున్నాను అంటాడు ఆయన. క్రీస్తు కృపను మన మీద కుమ్మరిస్తాడు ఆయన. క్రీస్తు ప్రేమను మన దగ్గరికి చేరుస్తాడు ఆయన. కనిపించడు కానీ కార్యంలో పరిశుద్ధాత్ముడు, రోషం కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు ఆయన ఉంటే ఏ చీకటి దురాత్మ శక్తులు కూడా మన దగ్గరికి రావడానికి ధైర్యం చేయండి. సంగమా దేవుని రాకడ త్వరలో ఉండబోతా ఉంది. చాలా త్వరలో ఉండబోతా ఉంది. ఎందుకంటే గుర్తులు ఇచ్చాడు, సూచనలు ఇచ్చాడు, అన్నీ బయటపరుస్తూ ఉన్నాడు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. సమయం ఉన్నప్పుడే ఈ దీపాన్ని ఈరోజు తండ్రి అని లేదు, తండ్రి అని లేడు, భర్త అని లేడు, అన్న అని లేదు, అక్క అని లేదు, చెల్లి అని లేదు, బిడ్డలని లేదు, ఎవ్వరు లేదు. పుట్టుక ఒక్కడివే వచ్చావు, మరణం ఒక్కడివే, దేవుడు ఒక్కడే శిక్ష. ఆయన్ని అంటి పెట్టుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని అంటి పెట్టుకోవాలి, క్రీస్తు దగ్గర గోజాడాలి, క్రీస్తు దగ్గర నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. లోకంలో ఉన్న ఆనందము, నేను కూర్చుని బైబిల్ సాయంకాల సమయంలో బైబిల్ చదువుతా అసలు ఆయన వాక్కులోని మాధుర్యము, ఆయన వాక్కులోని ఆనందం కంటే ఈ లోకంలో ఈ మొబైల్స్లో ఉండే ఆనందము చాలా చిన్నదిగా అనిపించింది, చాలా తక్కువగా అనిపించింది. నిజంగా ఆనందించాలి, పరిశుద్ధాత్మను ఏం చేయాలి, మనం ఆనందించాలి. ఇంకా ఇన్ని లోతైన అనుభవాలు మనకు నేర్పిస్తాడు. ఈరోజు నువ్వు రాత్రులు ఎత్తబడాలంటే పరిశుద్ధాత్మ నోట ఏం కావాలి, మార్చాలి. వారికి తెలిసి తెలియకుండానే వారి ఒలీవ కొండ అనుభవాలు శిష్యులు నేర్చుకున్నారు. ఒలీవ కొండ యొక్క పరిశుద్ధతను తెలుసుకున్నారు. ఏదైతే విడిచిపెట్టారో మరలా అదే ఒలీవ కొండలో వారు క్రీస్తుతో పాటు ఆరోహణమైనప్పుడు కనిపించారు. ఈరోజు మనలో ఒలీవ కొండ అనుభవాలు కావాలి, ఒలీవ మొక్క అనుభవాలు కావాలి, ఒలీవ మొక్క కార్యాలు మన జీవితంలో జరిగించాలి, పరిశుద్ధత మన జీవితంలో మనము కలిగి ఉండాలి, దేవుని కార్యాలు నెరవేర్చే వ్యక్తులుగా ఉండాలి. ఆయన అక్కడ త్వరగా రాబోతా ఉంది కనుక సిద్ధపడి ఉండాలి. మీరు విడిచిపెట్టకూడదు దేవుడిని. భూమి మీద తీసుకెళ్ళేది ఎవరు? నువ్వు ఎవరిని విడిచిపెట్టకూడదు. నువ్వు ఎవరి కొరకు ప్రార్థించాలి? పరిశుద్ధాత్మ కొరకు మిమ్మల్ని అభిషేకించాలని ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ కొరకంటే పరిశుద్ధాత్మ నువ్వు జాగ్రత్తగా ఉంటూ పరిశుద్ధాత్మదేవా టయానికి తిననే కాదు. పరిశుద్ధాత్మ అభిషేక కొరకు నువ్వు ప్రార్థించాలి. నువ్వు పరిశుద్ధాత్మను ఆనందించే వ్యక్తిగా ఉండాలి. సేవకుల ఎలాగుండాలి? అభిషేకించబడిన వారిగా మార్చబడాలంటే కష్టపడాలి. కష్టపడకుండా ఏమైనా వస్తుందా? ప్రయాసపడకుండా ఏదైనా వస్తుందా? ఎంత కష్టపడితే మన చేతికి నోట్లోకి పోతా ఉందో, మన చేతి నుంచి నోట్లోకి పోతా ఉందో, ఎంత కష్టపడితే మనం పరిశుద్ధాత్మతో ఆలోచించాలి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఏ పని భూమి మీద జరిగించలేదు కనుక ప్రార్థించాలి, మొరపెట్టండి, దేవుణ్ణి అడగండి. దేవాని అభిషేకం మాకు కావాలి. ఆత్మ 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 కొత్త నిబంధనలు ఎక్కడ చూసినా ఆత్మ. మేము తీసుకెళ్ళేది కూడా ఆత్మ. నేను తాకకుండా అపవాది పైన అధికారాన్ని ఇచ్చేది కూడా
కనుక ఆ ఆత్మ అనుగ్రహం ఉంటే అసలు నువ్వు చాలా బలహీనంగా ఉన్నప్పుడు, నువ్వు చాలా లేవని స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మ యందలి దుఃఖంతో ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆవరించి ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో తండ్రిని ప్రభువును మహిమపరిచి నిన్ను బలపరుస్తాడు. ఎవరు చేస్తుంది కాదు. దేవాదేవుడు ఎందుకు దుఃఖంగుండి బాధగుండి వారు ఎంతో ఆనందించకపోయినా, నీ ఆత్మీయత సరిగా లేకపోయినా నీకు సహాయం చేయవాడు నీ నోట ఉచ్చరింప శక్యం కానీ మూలను పెట్టేవాడు ఆయన. తండ్రిని ప్రభువును ఘనపరచేవాడు. భూమి మీద ఆయన సహాయం ఎంతో భూమి మీద అందరూ అడగండి, దేవా నేను ఆవురం నోట ఒలీవ మొక్కగా నేను అందరూ కళ్ళు మూసుకొని వేసినబడి కళ్ళు మూసుకొని అడగండి. నిజమే కదా నాయన, ఈ కృపతో మేము జీవిస్తున్నాం నాయన. పరిశుద్ధాత్మ దేవుడి అందరి అనుభవాల్లో మేము గడుపుతున్నాము నాయన. కృప చూపించండి నాయన, దయ చూపించండి దేవా అని అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద మనకి ఎంతగా సహాయం చేస్తున్నాడో, ఎంతగా మనల్ని నడిపిస్తున్నాడో, ఎంతగా మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడో నిజంగా మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ అనుభవాలు మనలోనికి రావాలి. ఆయన అనుభవాలు మనకి బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే, నా కార్యములో సఫలము చేసి ఆత్మతో నడిపితివి. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివి, నా కార్యములో సఫలము చేసి ఆత్మతో నడిపితివి. సమస్త మహిమ ఘనత మన ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్.